బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మిడిల్ ఈస్ట్ లో మళ్ళీ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరాన్ పై మళ్ళీ దాడులకు ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు. అమెరికా దాడులు చేస్తుంది అన్న వార్తలతో ఎయిర్ స్పేస్ క్లోజ్ చేసింది ఇరాన్. ఈ మేరకు నోటం జారీ చేస్తుంది ఇరాన్ విమానయాన సంస్థ. ఈ నెల 25 వరకు అన్ని రకాల విమానాల రాకపోకలకు బంద్. ఇంకోవైపు అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్నాయి చర్చలు. చివరి నిమిషంలో చర్చలు ఫెయిల్ అయితే ఇరాన్పై మళ్ళీ అమెరికా భారీ దాడులకు దిగే అవకాశం ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ గత కొద్ది గంటలకి అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతుంది. కారణం అమెరికా మూవ్మెంట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూవ్మెంట్ గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్న సందర్భం. అయితే ప్రస్తుతం ఇరాన్ తన ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేసింది. ఇరాన్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అనౌన్స్ చేయడం జరిగింది. ఎయిర్ స్పేస్ని టెంపరీగా క్లోజ్ చేస్తామంటూ, దట్టు వెస్ట్రన్ ఇరాన్ వైపు. దాంతోపాటు డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ ఇప్పుడు రీచ్ అవుతున్నాయి. కాబట్టి డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ అంటే ద్వైపాక్షిక చర్చల ద్వారా ఈ సమస్యను కుదుర్చుకునేందుకు, ఈ సమస్యను కొలికి తీసుకొచ్చేందుకు రెండు వైపుల ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలో ప్రస్తుతం ఇరాన్ తీసుకున్న నిర్ణయం అంటే టెహ్రాన్కి వాషింగ్టన్, అంటే టెహ్రాన్ అంటే ఇరాన్ రాజధాని, వాషింగ్టన్ అంటే అమెరికా. సో వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ క్రమంలోని అమెరికా మిలిటరీ ప్రిపేర్ అవుతూ ఉంది. కొత్త స్ట్రైక్స్, విడతల వారీగా స్ట్రైక్స్ చేస్తూ ఉంది కదా. సో అలా చూసుకుంటే ఇప్పుడు ఇంకొకసారి దాడులకు దిగే అవకాశం ఉంది అనేది విపరీతమైన చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ అదే ఇరాన్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఏం చెప్తోంది, సివిల్ ఫ్లైట్స్కి పర్మిషన్ని ప్రెసిడెంట్ మీద సస్పెండ్ చేయడం జరిగింది. దట్టు వెస్టర్న్ సెక్టర్లో ఉన్న టెహ్రాన్ ఫ్లైట్కి సంబంధించి ఆ టెహ్రాన్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజన్ని ప్రస్తుతం మేము పశ్చిమ భాగానున్న వాటిని పూర్తిగా మేము ఆపేయడం జరుగుతుందని చెప్పి ఇరాన్ చెప్పుకొచ్చింది. దాదాపుగా ఇరాన్లో 50కి పైగా యాక్టివ్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. 50కి పైగా యాక్టివ్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. కేవలం 8 ఎయిర్పోర్ట్స్ని మాత్రమే ఆపరేషన్లో ఉంచాం. వాటికి కూడా రెస్ట్రిక్షన్స్తో. టెహ్రాన్లో ఉన్న మెహర్బాద్ అలాగే ఇమామ్ ఖొమేనీ ఎయిర్పోర్ట్స్ని ఆపరేషన్లో ఉంచాం. వీటితో పాటు 8 ఎయిర్పోర్ట్స్ని ఆపరేషన్లో ఉంచామంటూ చెప్పుకొచ్చింది. అలాగే ఇస్ఫహాన్, యాజ్ద్ వీటిని కూడా ఆపరేషన్లో ఉంచాం. బట్ కొన్ని రిస్ట్రిక్షన్స్తోని. ఇది కూడా ఎట్లా, ఎయిర్పోర్ట్స్కి సంబంధించి ఫ్లైట్స్ని రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. దట్టు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వీటిని రిస్ట్రిక్షన్స్ అంటే కొన్ని కండిషన్స్ కావచ్చు, లేకపోతే కొన్ని రిస్ట్రిక్షన్స్తో, అంటే ఇలా నడుచుకోవాలి, ఈ టైంలో వెళ్ళాలి, మా పర్మిషన్ ఉండాలి, ఇలా కొన్ని ఉంటాయి కదా కొన్ని గైడ్లైన్స్, వాటిని అక్కడ దాని తదనుగుణంగా నడుచుకోవడం జరుగుతుంది. అయితే ఎయిర్లైన్స్ ఇక్కడ ఆ సందర్భంలో ఏం చేయాలంటే ఒక ఫ్రెష్ అప్రూవల్ని పొందాల్సి ఉంటుంది సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ నుంచి ప్రతి ఇండివిజువల్ ఫ్లైట్కి. ఫర్ సపోజ్ AX111 ఏదో అనుకుందాం ఒక ఫ్లైట్, అది మూవ్ ఆన్ అవ్వాలనుకుంటే, అది వెళ్ళాలి అనుకుంటే పర్మిషన్ తీసుకోవాలి. ఏది సివిల్ ఏవియేషన్ అథారిటీ నుంచి, ఇరాన్కి సంబంధించి సివిల్ ఏవియేషన్ అథారిటీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అండ్ అలాగే అది రావాలి అనుకున్న సందర్భంలో కూడా దానికి సంబంధించి ఆ గైడ్లైన్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. అండ్ అలాగే ప్రతి ఎయిర్లైన్ కూడా దీన్ని కన్ఫామ్గా తప్పనిసరిగా ఫాలో చేయాల్సి ఉంటుంది. ఇది ఇరాన్ చెప్తున్న మాట. ఏంటి ద్వైపాక్షిక చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరోపక్క ఎందుకు ఇరాన్ ఇలా చేస్తుందంటే ఇరాన్ భయం ఇరాన్ది. ఎందుకంటే ట్రంప్ గురించి తెలుసు కాబట్టి. చర్చలు అంటూ ఉంటూనే దాడికి ఉపక్రమిస్తాడు. ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ గురించి అలాగే మాట్లాడుకుంటారు. దాంతోపాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా. ఎందుకంటే వీళ్ళిద్దరికీ యుద్ధం అనివార్యమైన పరిస్థితి గురించి మాట్లాడుకునే సందర్భం. గత కొద్ది రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ లేకపోతే ఒక న్యూస్ ఆర్టికల్ బయటకు వచ్చింది. ఏమని, ట్రంప్ అండ్ బెంజమిన్ నెతన్యాహు వీరిద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారు. ఫోన్లో మాట్లాడుకున్న సందర్భంలో ట్రంప్ బెంజమిన్ నెతన్యాహు మీద తీవ్రమైన అసంతృప్తిని వెలగక్కాడు. ఎందుకంటే బెంజమిన్ నెతన్యాహు యుద్ధం కంటిన్యూ చేయాలి, యుద్ధం ఇంకా తీవ్రతరం చేయాలి అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. అటువంటి క్రమం కాబట్టి ఇప్పుడు అమెరికా దాడులకు వెళ్తుందా? ఇన్ఫ్యాక్ట్ కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో ఇంకొక చర్చ కూడా స్టార్ట్ అయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన వైట్ హౌస్ నుంచి బయలుదేరాడు, ఒక పెద్ద కాన్వాయ్తో వెళ్ళాడు. వీకెండ్లో ఎయిర్ స్ట్రైక్స్కి ప్లాన్ చేస్తున్నాడని చెప్పి. ఎందుకు వైమానిక దళానికి వెళ్ళే అవకాశం ఉంటుంది, గ్రౌండ్లోకి వెళ్ళే అవకాశం ఎక్కడ కనిపించట్లేదు. రిమెంబర్, ఎందుకంటే గ్రౌండ్ అటాక్కి వెళ్తామని చెప్పి ట్రంప్ ఎదిరించాడు తప్ప గ్రౌండ్ అటాక్కి వెళ్ళలేదు. ఎందుకంటే పూర్తిగా అస్త దిగ్బంధనం అంటూ ఉంటాం కదా, ఆ గ్రౌండ్ ప్రెసెన్స్ అనేది అమెరికాకు చాలా కష్టం, గ్రౌండ్లోకి దిగి వాళ్ళని ఢీకొట్టడం అనేది. కాబట్టి ఇప్పటికిప్పుడు అమెరికా అటువంటి ప్రయత్నాలు చేయదు. మరి చేసే ప్రయత్నం ఏంటి, చర్చల పేరుతో డైవర్షన్ జరిపి సడన్గా అటాక్కి దిగే అవకాశం ఉంది. అందుకే యుఎస్కి సంబంధించి కీలకమైన
డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రిక లేకపోతే వీకెండ్కి ఇరాన్ మీద దాడి జరపచ్చు అనేది ఇటు ఇంటర్నేషనల్గా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటూ ఉంటాయి కదా, అవి కోట్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఏ క్షణమైనా ఎప్పుడైనా ఈ డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉందనే భయం ఇరాన్లో ఉంది. దీంతో టెంపరీగా ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేస్తుంది. సో దట్ ఏమవుతుంది, ఎయిర్ స్పేస్ క్లోజ్ చేయడం కారణంగా ఏ విమానం ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఎటువైపు వస్తుంది, అది ఫైటర్ జెట్టా లేకపోతే సివిల్ ఏవియేషన్కి సంబంధించిన ప్లేనా, సివిల్ ఏవియేషన్ పేరున లేకపోతే సివిల్ ఏవియేషన్ మాటున అమెరికా ఏమైనా దారుణమైన దాడులకు దిగే అవకాశం ఉందా, వాళ్ళ అంచనాలు వాళ్ళకుంటూ ఉంటాయి. సో సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ మాత్రం చెప్తుంది ఏంటంటే ప్రతి ఫ్లైట్ మా కండిషన్స్ని మా రిస్ట్రిక్షన్స్కి కట్టుబడి ఉండాల్సింది అండ్ ఈ ప్రాంతాల్లో మరి ముఖ్యంగా ఉంటాయని చెప్పి. అలాగే కొన్ని ఇంటర్నేషనల్ న్యూస్ అవుట్లెట్స్ చెప్తున్న మాట ఏంటంటే యుఎస్ అడ్మినిస్ట్రేషన్ న్యూస్ స్ట్రైక్స్కి ప్లాన్ చేస్తూ ఉంది ఇరాన్ మీద. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వీకెండ్లో వాటిని ప్లాన్ చేసే అవకాశం ఉంది అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. వీ కెనాట్ కన్ఫర్మ్ ఎవ్రీథింగ్, ఎందుకంటే జియో పాలిటిక్స్లో లాస్ట్ మూమెంట్లో ఆఖరి నిమిషంలో అధ్యక్షుడిగా అతను తీసుకున్న నిర్ణయం అతని చేతుల్లోనే ఉంటుంది. బయట ఏంటి, కనీసం పక్కనున్న వ్యక్తి అంటే వాళ్ళ డిఫెన్స్ మినిస్ట్రీ కావచ్చు, వీళ్ళెవ్వరికి కూడా తెలియదు. ఆయన తీసుకున్న నిర్ణయం వెంటనే వాళ్ళకి చెప్తారు, వితిన్ మినిట్స్లోనే ఎగ్జిక్యూషన్కి వెళ్ళిపోతుంది. కాబట్టి మిడిల్ ఈస్ట్లో మాత్రం మళ్ళీ హై టెన్షన్ కంటిన్యూ అవుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఇరాన్పై మళ్ళీ దాడులకు ట్రంప్ ప్లాన్ చేస్తున్నాడు అనే చర్చ జోరందుకుంటున్న క్రమంలో అమెరికా దాడులు జరపచ్చని వార్తలతో ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేస్తుంది ఇరాన్. ఈ మేరకు నోటాన్ని జారీ చేస్తుంది, అంటే అటువైపు ఏ విమానం కూడా వెళ్ళకూడదనేది. ఇది స్వయంగా ఇరాన్ విమానయాన సంస్థ చెప్పుకొచ్చిన మాట. ఈ నెల 25 వరకు అన్ని రకాల విమానాల రాకపోకలకు బంద్ ప్రకటించింది. ఇంకోవైపు అమెరికా ఇరాన్ మధ్య ఆ చర్చలు కొనసాగుతున్నాయి. లాస్ట్ మినిట్లో చర్చలు ఫెయిల్ అయితే ఇరాన్పై మళ్ళీ అమెరికా భారీ దాడులకు పాల్పడే అవకాశం ఉంది అంటూ చర్చ జోరందుకుంటున్న క్రమంలో ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ఆసక్తికరంగా మారింది. అండ్ దాంతోపాటు ట్రంప్ కొడుకు పెళ్ళి, ఈ అంశం కూడా చర్చకు ఉంది. అదేంటిది, ట్రంప్ కొడుకు పెళ్లికి ఇరాన్ అటాక్స్కి అండ్ జరుగుతున్న చర్చలకు కారణం ఏంటి అని అనుకోవచ్చు కాక. ఎందుకంటే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన కొడుకు పెళ్లికి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు అనే అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చాడు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ జూనియర్ పెళ్ళుంది న్యూజెర్సీలో, కాబట్టి దానికి వెళ్తారా అని చెప్పి మీడియా ప్రశ్నించినప్పుడు, నేను అక్కడికి వెళ్తే మీరు ఒక ప్రశ్న సంధిస్తారు, వెళ్ళకపోతే ఇంకొక ప్రశ్న సంధిస్తారు, వెళితే తుపాకీ పట్టుకొని ఎందుకు లేరు, లేకపోతే ఆ సందర్భంలో అలా మాట్లాడుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ నేను మాట్లాడారు ఆయన, ఒకవేళ వెళ్ళకపోతే ఈ ప్రశ్నకు రైజ్ చేస్తారు, వెళితే కనుక మీకు అక్కడ దేశం కన్నా పెళ్లి ముఖ్యమైపోయిందని అడుగుతారు, వెళితే ఆ క్వశ్చన్ రైజ్ అవుతుంది, వెళ్ళకపోతే కొడుకు కన్నా ఇంకెక్కువైపోయిందా, కొడుకు కన్నా ఇంకేదైనా అంటే కొడుకు కన్నా మిగతా విషయాలు మీకు ఎక్కువైపోయాయి అని చెప్పి క్వశ్చన్ చేస్తారు. ఏదైనా మీరు దాని ప్రశ్నలతో చంపేస్తారని చెప్పి ఫేక్ మీడియా అంటూ నేను ఆయన కోట్ చేశారు. సో వెరీ డిప్లొమాటిక్ ఆన్సర్. లేదు వెళ్తున్నానని చెప్పుంటే కనుక ఈరోజు ఇటువంటి డెవలప్మెంట్ లేకపోతే ఇటువంటి వార్తలు బయటకు వచ్చి ఉండేవి కాదు. వెళ్తున్నానని చెప్పుంటే కన్ఫర్మేషన్గా ఓకే ట్రంప్ ఏ నిర్ణయం తీసుకోవడం అనుకోవచ్చు. వెళ్ళట్లేదు అని చెప్తే కనుక ఓకే ఈ వీకెండ్లో డిస్కషన్స్ జరుగుతున్న తరుణంలో ట్రంప్ ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు అనే వార్త, లేకపోతే ఆ మాటకు ఇంకా బలం చేకూరేది. కాబట్టి ఇరకట్టంలో పెట్టేసి ఫేక్ న్యూస్, ఫేక్ మీడియా అంటూ కూడా కొన్ని 2-3 ఆయన రెగ్యులర్గా తన స్టైల్లో మాట్లాడుతుంటారు కదా, అలాగే ఒక 2 డైలాగులు వేసేసి క్లోజ్ చేసేసారు తన ప్రెస్ మీట్ని. సో ఇప్పుడు ట్రంప్ మళ్ళీ దాడులకు వెళతారా, అమెరికా దాడులకు దిగుతుందా? ఇంకొక రీజన్ మాట్లాడుకోవాలి. ఇక్కడ వాళ్ళ థర్డ్ వ్యవస్థ ప్రస్తుతం 50% పడిపోయింది. థర్డ్ వ్యవస్థ వాళ్ళ దగ్గర కొన్ని వందల్లో మాత్రమే మిగిలి ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే థర్డ్ అంటే వాళ్ళ మిజైల్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. వాటి కోసం కొన్ని వందలాది మిజైల్స్ని ప్రయోగించింది అమెరికా. సో ఇప్పుడు ఇరాన్ కోసం ప్రయత్నాలు చేసినప్పుడు వాళ్ళ థర్డ్ అనేది పూర్తిగా ఇబ్బందికర వాతావరణానికి గురైపోయింది. సో ఈ క్రమంలోనే ఇప్పుడు ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఉంది. సో ఇప్పుడు ఆ థర్డ్ వ్యవస్థ అనేది కీలకంగా మారిపోయింది వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు వాటిని మళ్ళీ పునరుద్ధరించుకోవడం, దాంతోపాటు
వాటిని మళ్ళీ ప్రొడక్షన్లోకి తీసుకురావడం వెంట వెంటనే అయిపోయే పరిస్థితి లేదు. సో అటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఒక 50% వరకు పడిపోయంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ థర్డ్ సిచ్యువేషన్. సో దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం దాని గురించి. ఎందుకంటే అమెరికా థర్డ్ సగానికి పడిపోయింది అనేది గట్టిగా వినిపిస్తున్న మాట. అసలు ఎందుకు అంతలా అంటే వాళ్ళు డిఫెన్స్ సిస్టమ్కి ఎంతో మాట్లాడారు రకంగా. సో అమెరికా ఇరాన్ యుద్ధంలో థర్డ్ని చాలా తక్కువ సంఖ్యలో, అంటే సగమే మాత్రమే అమెరికా దగ్గర ఉన్నాయనేది వినిపించే మాట. సో ఎందుకు అంతలాగా అంటే వాళ్ళు ప్రయోగించిన సందర్భం అది. ప్రత్యేకంగా ఇజ్రాయెల్ రక్షణ కోసం అమెరికా ఏకంగా 200కు పైగా థర్డ్ ఇంటర్సెప్టర్స్ని ప్రయోగించిందని అమెరికా అధికారులు కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. అది పెంటగాన్ మొత్తం థర్డ్ నిల్వలో దాదాపు సగం అని చెప్పచ్చు. అయితే ఇది నార్మల్ మిజైల్ కాదు, చాలా కాస్ట్లీయెస్ట్ యాంటీ బలిస్టిక్ మిజైల్ ఇంటర్సెప్టర్. అంటే అటు నుంచి వచ్చి డ్రోన్స్ను మిజైల్స్ను వాటిని రాడార్ సిస్టమ్ ద్వారా పసిగట్టి వాటిని గాల్లోనే పేల్చేయగల సత్తా వీటికి ఉంటుంది. శత్రు బాలిస్టిక్ మిజైల్స్ని ఆకాశంలో ఢిగొట్టి నాశనం చేస్తుంది. ఒక థర్డ్ ఇంటర్సెప్టర్ ధర దాదాపుగా $12 నుంచి $15 మిలియన్. $12 నుంచి $15 మిలియన్ అంటే కొన్ని కోట్లలో ఉంటుంది, మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు మన భారతీయ కరెన్సీలో చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే దాదాపుగా 110 నుంచి 140, 150 కోట్ల వరకు ఉంటుంది ఒక్కొక్క థర్డ్. అటువంటి వాటిని ప్రయోగించిన తర్వాత అవి సక్సెస్ అయ్యాయి, కొన్ని ఫెయిల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం అమెరికా దగ్గర థర్డ్ వ్యవస్థలు చాలా పరిమిత సంఖ్యలో ఉన్నాయి. పబ్లిక్ డిఫెన్స్ విశ్లేషణల ప్రకారం 2025 చివరి నాటికి మొత్తం డెలివరీ అయిన థర్డ్ ఇంటర్సెప్టర్స్ సుమారు 534 మాత్రమే అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ అంచనా వేయడం జరుగుతోంది. అంటే 200కు పైగా ప్రయోగిస్తే మిగిలినవన్నీ కేవలం 200 మాత్రమే మిగిలినాయనుకోవాలి. ఇంకా అదే టైంలో చైనా కావచ్చు, నార్త్ కొరియా, రష్యా లాంటి వాటికి అమెరికా ఒకవేళ అవి అటాక్ వస్తే సిద్ధంగా ఉండాలి. కాబట్టి వీటిని స్టాక్ పైల్ చేసుకోవాలి. అందుకే అమెరికా డిఫెన్స్ వర్గాల్లో స్టాక్ పైల్ డిప్రెషన్ అనే ఆందోళన పెరిగింది. ఇంకొంతమంది ఏమంటారంటే, ఇంత వేగంగా యుద్ధం జరిగితే అమెరికా తయారీ సామర్థ్యం సరిపోదు, అంటే ఇంకా వేగంగా యుద్ధం జరిగితే కనుక అమెరికా ఆ ప్రొడక్షన్ సాధ్యం కదా, అంత వేగంగా ఈజీగా అయిపోతుంది. అడ్వాన్స్డ్ రాడార్ ఇంటిగ్రేషన్ జరగాలి, దాన్ని ఏమంటారు, హిట్ టు అటాక్ ఆ గైడెన్స్ అనేది ఉండాలి, ప్రిసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి. ఇవన్నీ జరగాలి అంటే కనుక వెంటనే అయిపోయే సందర్భం కాదు. కాబట్టి అమెరికా కూడా ఆలోచిస్తూ ఉంది, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కాపాడుకోవాలి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్లోకి తీసుకురావాలి వాటిని. కాబట్టి ఇప్పుడు అటాక్కి దిగుతుందంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బట్ ఇజ్రాయెల్ జ్యువెల్స్ నుంచి ఇక్కడ ప్రెషర్ ఉంది అనేది వినిపించమాట. ఒకవేళ అదే కనుక నిజమైతే, అదే కనుక జరిగితే అప్పుడు ఆ ప్రభావం అమెరికా మీద ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు ఇంకా మిగిలిన కారణాలు అంతగా ప్రభావం చూపించకపోయినా ఇజ్రాయెల్ ప్రెషర్ పెడితే కనుక, ఇజ్రాయెల్ నుంచి దట్టు జూయిష్ అమెరికాలో చాలా కీలకంగా ఉంటారు, చాలా ఎక్కువ మంది ఉంటారు జూయిష్ పీపుల్. ఇన్ఫ్యాక్ట్ అమెరికా ప్రభుత్వంలో కూడా వేళ్ళూనుకుపోయారనేది వినిపించమాట. అదే కనుక నిజమే, అక్కడి నుంచి ప్రెషర్ అంటే అక్కడి నుంచి ఒత్తిడి పెరిగితే మిగిలిన కారణాలు ఇంకెక్కడ ఉంటాయి. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఈ వీకెండ్లో దాడి జరుగుతుందా లేకపోతే చర్చలు కొలుక్కొస్తాయనేది. బట్ బిఫోర్ దట్ ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్, వేరే డిస్కషన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు.
వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU